నీ జీవితాన్ని మార్చడానికి పెద్ద డబ్బు అవసరం లేదు. నీ దగ్గరున్న చాలుతుంది. కానీ ఒక చిన్న డెసిజన్, అది తీసుకునే ధైర్యం చాలామందికి ఉండదు. ఈరోజు నేను చెప్పబోయే కథ నీ లైఫ్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇది ఒక స్టోరీ కాదు, ఇది మిర్రర్. నీకు నువ్వు చూసుకునే మిర్రర్. ఒక చిన్న గ్రామం, సాధారణ జీవితం, పెద్ద కలలు ఉన్న చర్యలు లేని యువకులు. అక్కడే రమేష్ అనే అబ్బాయి ఉండేవాడు. రమేష్ ఉదయం లేస్తాడు, మొదట మొబైల్ తీసుకుంటాడు. రీల్స్, వాట్సాప్, యూట్యూబ్, ఇంకొంచెం చూసి తర్వాత పని మొదలు పెడతా అంటాడు. ఆ ఇంకొంచెం గంట అవుతుంది, గంట రోజు అవుతుంది. అమ్మ అడుగుతుంది, ఏదైనా పని చేస్తావా? రమేష్, అమ్మా నా టైం వస్తుంది, టెన్షన్ పడొద్దు. ఫ్రెండ్స్ అడుగుతారు, ఏం చేస్తున్నావు లైఫ్లో? రమేష్, ప్లాన్ చేస్తున్నా, సూన్ స్టార్ట్ చేస్తా. కానీ నిజం ఏమిటంటే అతను ఏమీ చేయడం లేదు. అదే గ్రామంలో విజయ్ అనే మరో అబ్బాయి. అతనికి పెద్ద రీసోర్సెస్ లేవు, కానీ ఒక క్లారిటీ ఉంది. ఒకరోజు అతను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. పీపుల్ లాఫ్డ్, ఇది కూడా పనిచేస్తుందా? ఎంత అర్న్ అవుతుందో చూద్దాం. కానీ విజయ్ ఒక థింగ్ చేశాడు, డైలీ కన్సిస్టెంట్ వర్క్. రోజుకు 10 గంటల పని. ఫెయిల్యూర్స్ వచ్చినా స్టాప్ కాలేదు. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, స్లోలీ చేంజ్ స్టార్ట్ అయింది. 1 ఇయర్ తర్వాత విజయ్ బైక్ కొనేశాడు, హౌస్ రిపేర్ చేశాడు. ఫ్యామిలీ ప్రౌడ్ అయింది. అదే విలేజెస్ ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకా రమేష్, అతను ఇంకా అదే సేమ్ మొబైల్, సేమ్ ఎక్స్క్యూజెస్, సేమ్ మాట, నా టైం వస్తుంది. ఒకరోజు రాత్రి ఒంటరిగా కూర్చున్నాడు. విజయ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూశాడు. సక్సెస్, హ్యాపీనెస్. రమేష్ హార్ట్లో పెయిన్. అతను తన లైఫ్ చూసుకున్నాడు. నేను ఏం చేశాను ఇన్ని రోజులు? సడన్లీ ఒక రియలైజేషన్, సమయం వృధా చేయటం కూడా ఒక డిసిషన్. అతను అర్థం చేసుకున్నాడు, తను ఫెయిల్యూర్ కాదు, తను డిసిషన్ తీసుకునే వ్యక్తి. నెక్స్ట్ డే ఫస్ట్ టైం రమేష్ ఎర్లీ లేచారు, మొబైల్ పక్కన పెట్టారు, నోట్బుక్ తీసుకున్నాడు. అతను తనకు తాను ఒక క్వశ్చన్ అడిగాడు, నేను నిజంగా ఏం కావాలి? స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేశారు. రోజుకు 1 అవర్ లెర్నింగ్, రోజుకు 1 యాక్షన్. కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. లైఫ్ స్లోలీ చేంజ్ అవటం మొదలైంది. మీ లైఫ్లో కూడా రమేష్ ఉన్నాడు, విజయ్ కూడా ఉన్నాడు. నువ్వెవరు? వెయిట్ చేసేవాడివా లేక స్టార్ట్ చేసేవాడివా? గుర్తుంచుకోండి, సక్సెస్ ఒక పెద్ద సమస్య కాదు, అది చిన్న చిన్న డిసిషన్స్ రిజల్ట్. టుడే యూ డిసైడ్, టుమారో యువర్ లైఫ్ డిసైడ్స్. ఈ వీడియో చూసి కూడా నువ్వు చేంజ్ కాకపోతే ఏ వీడియో చేంజ్ చేయదు. కానీ చేంజ్ కావాలని డిసైడ్ అయితే ఇది నీ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, స్టార్ట్ టుడే అని కమెంట్ చేయి. నీ లైఫ్ మార్చే జర్నీ ఇప్పుడే మొదలవుతుంది.